హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఈరోజు వీడియో ఏంటంటే నేను చెప్పడం కన్నా మా చెల్లి చెప్తేనే బాగుంటుంది. చెప్పచ్చు కదా జోన్. పర్లేదు చెప్పు. గైస్, ఈరోజు అయితే మేము ఒక ప్రాంక్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాం. అది ఎవరి మీద అంటే మా పేరెంట్స్ మీద. సో ఈ ప్రాంక్ ఏమని అనుకుంటున్నారో మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గైస్, ఈరోజు మనం చేయబోయే ప్రాంక్ ఏంటంటే మా పిన్ని మా చిన్నాన్న మీద ప్రాంక్ చేయబోతున్నాం. అది ఎలాగంటే మా చిన్నాన్న వాళ్ళ డాడీ చనిపోయి 20 years అయ్యింది. నా మీదకి వచ్చినట్టు ప్రాంక్ అనమాట. ఈ వీడియో చూస్తే మీకు మాత్రం కళ్ళు తిరిగిపోయినట్టు ఉంటుంది. అది నవ్వాలో తెలీదు, ఏడవాలో తెలీదు. ఎందుకంటే సిచ్యువేషన్ తగ్గట్టు మేము కూడా ప్లాన్ చేసుకున్నాం. సో మాకు కూడా తెలియదు రియాక్షన్స్, వాళ్ళ ఎమోషన్స్, రియల్ ఎమోషన్స్ మీకు ఈ వీడియోలో కనబడుతున్నాయి. సో చూసి ఎంజాయ్ చేయండి. గైస్, మరి అయితే వీడియో చూసేద్దామా? మరి లేట్ ఎందుకు, అయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. లెట్స్ వాచ్ ఇట్. చెప్పమ్మా. ఏం జానా ఎవరు చెప్పమ్మా? నేనైనా నాన్ని బ్రహ్మ. ఇక మొదలెడదామా? ఏమ్మా? బాధపడుతున్నావా? బాధపడుతున్నాను వచ్చాను. బాధపడుతున్నాను వచ్చాను. నిజమేనా? మీరు నమ్మచ్చా? ఇన్ని రోజులు రాలేదు మరి? ఇన్ని రోజులు రాలేదు. చెప్పు, ఏటి కావాలి చెప్పు, ఏటి కావాలి చెప్పు. మీరు బాగుండాలి, బాగుంటాం, బాగుంటాం. ఆలోచించకండి. అబ్బో కమలాసన్. ఏటి కావాలి చెప్పు, నీ ఏటి కావాలి చెప్పు. నాకేటద్దు. మరి ఇన్ని రోజులు కనబడలేదు. రెండు రోజులు రాలేదు. నేను బాధపడకు, నేనున్నాను. నాకు మా నాన్నే గుర్తొచ్చాడు. నేను ప్రతి సంవత్సరం సెలవులకు ఇక్కడికే వస్తాను. రెండు రోజులు రాలేదు. బాగా ఉన్నారు. చెప్పు, ఏటి కావాలి చెప్పు, నీకు ఏటి కావాలి చెప్పు. పెట్టద్దా? పడిపించవుతాం. నిజమేనా? నిజమేనా? చెప్పు, నిజమేనా? ఎప్పుడు కావాలి? మరి ఎప్పుడు రాలేదు నువ్వు, ఎప్పుడు కనబడలేదు నాకు. మాట్లాడుకో, మాట్లాడుకో, నేను మాట్లాడు. అల్లుడు అల్లుడు బాగున్నాడు. చెప్తున్నాడు. అలాగే ఏడ్చేస్తాను, కష్టం మరి వెళ్ళింది. ఉన్నాను కదా, మీరు బాధపడకండి. నేను చూస్తాను, అన్నీ చూస్తున్నాను. రోజు దీపం పెట్టండి, సరిపోద్ది. ఏడు తింటావా? ఏడు తింటావా? నాకేటొద్దు. నీకు ఇష్టంగా చికెన్ ఉండేమో పెట్టలేదా? నీకు పెట్టలేదా? చెప్పు, ఏంటి కావాలి చెప్పు. చెప్పు మరి. కొడుకు ఏడుస్తుంది చూడు, మాట్లాడు. నమ్మచ్చి మిమ్మల్ని తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. అల్లుడు అల్లుడు అడుగుతున్నాడు. మిమ్మల్ని నమ్మచ్చా? బ్రహ్మంగారేనా మీరు? ఎప్పుడు కనబెట్టలేదు, ఎప్పుడు చేయలేదు. మరి టైం చేసుకుని రావాలి. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. టైం చేసుకుని రావాలి. 20 సంవత్సరాల తర్వాత
ఇప్పుడు టైం అంటే 1:30 అయింది, అందుకే టైం చూసుకుని వచ్చారేడే. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. బ్రహ్మగారు, ఏ కొడుకు మీద అంత ప్రేమ ఒకసారి వచ్చింది మీకు? లాస్ట్ చనిపోయే ముందు నాకు ఏడ్ చెప్పు. ఇప్పుడు చెప్తా, నమ్ముతాను. నమ్మట్లేదా? దమ్ముంటే ఎవరిని తొలకొస్తూ తొలకరాపో చూద్దాం. నమ్మట్లేదు మీరు? నమ్మేంలే, అందుకే నేను రాలేకపోతున్నాను. నమ్మకం దండం పెడితే వస్తాను నేను. అమ్మా ఏం ఫీల్ ఉండదు మామయ్య. తెలుసు నాన్న, అందుకే వచ్చాను. తలుచుకోవడం లేదు, నాకు తెలుసు. నేను తలుచుకోవడం లేదు అట్లా, అందుకే నేను చూడటానికి వచ్చాను. రైట్. కొట్టే పాపాయి రాని రాదని తెలిసాక కథలన్నీ కంచికి పోవచ్చిన్నబోయి పడుకోవేమంటూ ఎప్పుడైనా నిన్ను కసిరానా అయితే చూడంటూ అలిగావా నా పసికోనా. ఊరికమే ఆయన బ్రహ్మగారు కాదు, నాటకాలు ఆడుతుంట ఆయన. ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? అనుకున్నాను. నేను నమ్మలేదులే కానీ 20 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలే. ఏ మనిషికైనా సరే నాకు భయం వేస్తుంది. అబద్ధమని తెలిస్తే నాకు తర్వాత రౌండ్ ఉంటుంది.